నమస్తే, నా పేరు కిరణ్ మే. STV న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ జిల్లాలో 10th పరీక్షలు ప్రారంభం. పలు కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర. నెల రోజుల పాటు జనంలోనే ఉంటారన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం. గంగవరం పోర్టు కాలుష్యంపై గళమెత్తిన కార్మిక సంఘాలు. పాతగాజువాక కూడలలో నిరసన ప్రదర్శన. తిరుమలలో సందడి చేసిన హీరోయిన్ అనన్య. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డ అభిమానులు. 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు పరీక్షకు విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విశాఖ జిల్లాలో 138 కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. 31,379 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహించారు. రామ్నగర్ జంక్షన్ సమీపంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా నిష్పక్షపాతంగా పరీక్షలు జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వేసవి సీజన్ కావడంతో కొన్ని పరీక్షా కేంద్రాల్లో ఎండకు తట్టుకోలేక విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. తొలి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నెల రోజుల పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి బస్సు యాత్ర నిర్వహిస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం తెలిపారు. సిద్ధం పేరిట ఈ బస్సు యాత్రతో ముఖ్యమంత్రి జగన్ జనంలోకి వస్తున్నారని వెల్లడించారు. 4 సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో బస్సు యాత్ర ఉంటుందన్నారు. ప్రతిరోజు ఒక జిల్లాలో బస్సు యాత్ర, ఒక బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. బస్సు యాత్ర సభలపై ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు పాల్గొన్నారు. మేము సిద్ధం పేరుతో జరిగే బహిరంగ సభల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ నిర్వహించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను రూపొందించింది. దానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ మాత్రం రేపు మీకు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఈ 4 సిద్ధం జరిగిన బహిరంగ సభలు జరిగిన జిల్లాలను మినహాయించి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక బహిరంగ సభ, ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా ఇప్పటికీ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఈ నెల రోజులు కూడా ఈ సభలు జరిగినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే మమేకమై ప్రజల్లోనే రోజు అక్కడే రాత్రి బస కూడా అక్కడే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆయనకి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ ఉన్న మేధావులు స్థానికులందరితో కూడా ఒక ఇంటరాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట ఒక బహిరంగ సభ, అట్లా ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటం, రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ కూడా మేళవింపు చేసే విధంగా ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. రేపు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికనంతా కూడా రేపు పొద్దున్న షెడ్యూల్ని మీకు ఇస్తాం. డేటు అన్నీ కూడా, ఎందుకంటే 26, 27 తేదీల్లో ఉంటుంది బహుశా. దానికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ మొదటి 4-5 రోజుల షెడ్యూల్ను కూడా రేపు రిలీజ్ చేస్తాం. అదాని గంగవరం పోర్టు కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పాత గాజువాక కూడలలో నిరసన తెలిపారు. విషవాయువులు చిమ్ముతున్న అదాని గంగవరం పోర్టుతో స్థానికులు అనారోగ్యాల పాలవుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి జాగునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. పోర్టు కాలుష్య నివారణకు చర్యలు తీసుకోకపోతే కార్యకలాపాలు నిర్బంధిస్తామని హెచ్చరించారు. నిరసనలో సిపిఎం నేతలు రాంబాబు, శ్రీనివాస్, రమణ తదితరులు పాల్గొన్నారు. అది ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకుని అదాని గంగవరం పోర్టు యాజమాన్యం చర్యలు తీసుకొని ఈ గాజువాకని కాలుష్యం కోరల నుంచి బయటపడేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. దీంతో పాటు జగ్గు జంక్షన్ మీదుగా గంగవరం పోర్టు భారీ వాహనాలు నిరంతరం ప్రయాణం చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో వేలాది మంది ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. ప్రాణాలు అత్యంతలో పెట్టుకుని ఈ ప్రయాణం చేసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అత్యంత ప్రమాదకరంగా రోడ్లు వెంటనే బ్లాక్ చేయాలి, ఈ భారీ వాహనాలు నియంత్రించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలోనే జిల్లా కోర్టు ఉంది, మున్సిపల్ ఆఫీస్ ఉంది, ఎంఆర్ ఆఫీస్ ఉంది, ప్రభుత్వ కార్యాలయం ఉన్నాయి. వేలాది మంది ప్రజానికులకు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా కాలుష్యం బారి పడుతున్నారు. వేసవికాలం వచ్చింది,
గాలి పెరిగింది. ఈ కాలుష్యం తీవ్రత ఎంత స్థాయిలో ఉందంటే యారాడకొండను దాటి మల్కాపురం ప్రాంతాన్ని కూడా ముంచేస్తుందని చెప్పారంటే ఈ కాలుష్య కోరలు ఏ విధంగా విజృంభిస్తున్న విషయాన్ని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే జిల్లా అధికార యంత్రాంగం, అధికార ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అదానీ గంగవరపూడి యాజమాన్యం మీద వెంటనే చర్యలు తీసుకొని ఈ కాలుష్యాన్ని శాశ్వతంగా నిర్మూలించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తద్వారా ప్రజల ప్రాణాలని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీ సరైన కొరపాటు తప్పదని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. తిరుమలలో టాలీవుడ్ హీరోయిన్ అనన్య సందడి చేసింది. శ్రీవాణి దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చిన అనన్యకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం ఆలయం వెలుపల అనన్యతో సెల్ఫీలు దిగేందుకు పలువురు ఆసక్తి చూపించారు. ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడారు. ఇటీవల విడుదలైన తంత్ర సినిమా విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. మరో 2 చిత్రాల్లో నటిస్తున్నట్లు చెప్పారు. అందరికీ నమస్కారం. నేను ఈరోజు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను కాలినడకన వచ్చేసి ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాను. మా తంత్ర సినిమా రిలీజ్ అయింది. సో సక్సెస్ సెలబ్రేషన్స్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. చాలా బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. వైసీపీ సర్కారు రాజన్న ఆటోనగర్ పేరుతో స్క్రాప్ వ్యాపారులను మోసగించడం అన్యాయమని కేవీపీఎస్ నాయకులు రాజు మండిపడ్డారు. సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని స్క్రాప్ అండ్ ఆటోమొబైల్ వ్యాపారులకు ఆనందపురం మండలం కనుమాం గ్రామంలో ఆటోనగర్ నిర్మిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా నిధులు మంజూరు చేసిందన్నారు. అయితే ఏపీఐఐసీకే ఎమ్మెల్యే వాసుపల్లికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగకపోతే వైసీపీకి తగిన గుణపాఠం చెబుతామన్నారు. విశాఖపట్నంలో వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాలు ఆటో పార్ట్సు, స్క్రాపు, ఆటోమొబైల్ వర్కర్సు, బాడీ బిల్డింగు, వెల్డింగు, ఫ్యాబ్రికేటరు, ఈ రకంగా ఈ రంగంలో వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతూ తన కుటుంబాలను పోషించుకుంటున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ గారు, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. మీ ఉపాధికి ఎటువంటి భంగం లేకుండా కనుమం గ్రామంలో పెద్ద ఆటో నగర నిర్మాణ పనులు చేస్తున్నాం, దాంట్లో మీకు ఉపాధి కల్పిస్తామనేసి హామీలు ఇచ్చారు. అన్ని విధాలుగా ఈరోజు ఆటో స్క్రాప్ కార్మికుల్ని వాళ్ళ యొక్క అసోసియేషన్ని ఉపయోగించుకున్న వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఇంతవరకు కూడా ఆటో నగర నిర్మాణ పనులని ఎక్కడ కూడా ప్రారంభించలేదు. ఈరోజు గత 2 సంవత్సరాలుగా ఈ వేలాది మంది కార్మికులు తన ఉపాధి కోల్పోతారేమో అనేసి అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే కాలంలో నగరంలో ఈ యొక్క రంగాన్ని తరలిస్తే వీళ్ళు బ్రతుకులు ఏమైపోతాయనేసి వాళ్ళు బాధపడుతున్నారు. అయినప్పుడు కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈ రకంగా వివరించడం సరైనది కాదు. వైఎస్ఆర్సీపీ నాయకులకి మేము చెప్పేది ఒకటే, ఎన్నికలు వచ్చింది, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు కార్మికుల్ని మోసం చేయడం సరైనది కాదు. ఏదైతే భూమి అక్కడ ఆటో నగర్ కోసం కేటాయించారో కనుమం గ్రామంలో, దాన్ని ఎక్కడో పక్కదారి పట్టించేటట్టు నాయకులు స్వాధీనపరుచుకునేటట్టు కుట్రలు చేస్తున్నారని మాకు తెలుస్తుంది. అలాగే జరిగితే మట్టుకి ఖచ్చితంగా ఈ రాబోయే ఎలక్షన్లో, జరగబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి వెంటనే ఎన్నికల కోడ్తో నిమిత్తం లేకుండా వెంటనే ఆటో నగర్ నిర్మాణ పనులు ప్రారంభించాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కార్మిక వర్గం యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. స్మార్త ఏకాదశి సందర్భంగా ఈ నెల 20న బాలచెరువు శివాలయంలో ప్రత్యేక పూజలు, పరస ఉత్సవం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని ఆలయ ప్రధాన అర్చకులు టి వాసుదేవ్ శర్మ తెలిపారు. ఉత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంటాక్ నాయకులు నీరుకొండ రామచంద్రరావు, కమిటీ అధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు. నేటికి 37 సంవత్సరాలు స్వామివారు స్వయంభూగా వెలిసి ఇక్కడ స్వామివారి యొక్క నిత్యం ఆరాధన, ధూపదీప నైవేద్యాలతో కొలువైనటువంటి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి యొక్క దేవాలయంలో వస్తున్నటువంటి 30 తారీఖున ఏకాదశి, స్మార్త ఏకాదశి, ఉప్మాక ఏకాదశి మహాప్రవచనం, పాల్గొన శుద్ధ ఏకాదశి 20/3/2024 వస్తున్నటువంటి బుధవారం రోజున బాలచెరువులో స్వామివారి యొక్క విశేషమైనటువంటి అభిషేకం, అర్చన, ఆరాధన, అలాగే ఉదయం 6 గంటల నుండి కూడా స్వామివారికి సుప్రభాత సేవ, నిత్య పూజ, గోత్రనామాలతో పరమేశ్వర స్వామివారికి, అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు
ఈ పరస సందర్భంగా ఈ యొక్క తీర్థం సందర్భంగా ఉపమాక ఏకాదశి రోజున కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయండి. అలాగే ఉదయం 9:30 నుంచి శివకేశవులకు ఎటువంటి ఏ భేదం లేదు కాబట్టి స్వామివారికి సన్నిధిలో విష్ణుమూర్తి స్వామివారికి ఏకాదశి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామివారి యొక్క లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి స్వామివారి యొక్క వ్రతాలన్నీ కూడా మన దేవాలయంలో జరుగుతున్నాయి. అనంతరం స్వామివారికి తీర్థప్రసాద వితరణ, మధ్యాహ్నం 3 గంటల నుండి కూడా సామూహికంగా కోలాటం. గత 37 ఏళ్ళుగా రామలింగేశ్వర స్వామి ఆలయం అనేది మరి నిత్య పూజలు చేస్తూ ఈ యొక్క టెంపుల్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఈ స్వామివారి పార్వతీ పరమేశ్వర ఆశీస్సులతో ఈ గ్రామం మరి అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని, అలాగే మన స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరంగా కాకుండా ఉండాలని చెప్పి ఎన్నో విధాలుగా పూజలు చేస్తున్నారు. ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలి, ఈ స్టీల్ ప్లాంట్ ఇంకా ముందుకి అభివృద్ధి చెంది ఎంతో మంది ఉపాధి కల్పించాలని చెప్పి INTUCగా స్వామివారిని వేడుకుంటూ ఏదైతే ఉత్సవాలు జరుగుతున్నాయో ఈ ఉత్సవాలకు అందరూ కూడా మరి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఈ నిర్వాసిత కాలనీలో ఉన్న అన్ని గ్రామాలు కూడా వచ్చి స్వామివారు అది ఆశీస్సులు తీసుకొని పార్వతీ పరమేశ్వర ఆశీస్సులు తీసుకుంటే అన్ని విధాలా బాగుంటుందని చెప్పి పంతులు గారు కానీ అందరూ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ పార్వతీ పరమేశ్వర ఆశీస్సులు మా అందరికి ఉండాలని, మా స్టీల్ ప్లాంట్ కార్మికులుగా ఉద్యోగులకు అందరికి ఉండాలని, ఈ కంపెనీ బాగుపడాలని, కంపెనీ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి మేము స్వామివారిని వేడుకుంటున్నాం. మానవ హక్కులను పరిరక్షించడమే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లక్ష్యమని కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ అన్నారు. కౌన్సిల్ అనకాపల్లి జిల్లా సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. హక్కుల ఉల్లంఘన జరిగేటప్పుడు తమ దృష్టికి తీసుకువస్తే బాధితుల పక్షాన న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. మానవ హక్కులు, వాటి పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమణ, మధు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా సమావేశాన్ని ఈరోజు మధుగారు ఇక్కడ విశాఖపట్నం నుంచి వచ్చి అనకాపల్లి జిల్లాకి ప్రత్యేకంగా ఉండాలని చెప్పే భావంతో ఇక్కడ సమావేశాన్ని నిర్వహించారు. ఇక్కడ అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాలు, ఈ మండలాలు, గ్రామాల్లో ఉన్నటువంటి భూ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, విద్యా సమస్యలు, ఇలాంటివన్నింటినీ కూడా మేము మా సంస్థ నుంచి ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి కృషి చేస్తున్నాము. వాళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులకి న్యాయం చేయడానికి చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, చట్టం ద్వారా ఏ విధంగా మనం సాధించగలమో అన్న దీన్ని తెలియజేయడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి మా సంస్థ ప్రధాన లక్ష్యం. తర్వాత బాధితులు మానవ హక్కుల కౌన్సిల్ సంస్థ ముఖ్యోద్దేశం ఒకటే, మనం జీవించాలి, ఇంకొకరిని కూడా మంచి జీవితాన్ని అందజేయగలగాలి. లివ్ అండ్ లెట్ లివ్, అవర్ పాలసీ లివ్ అండ్ లెట్ లివ్, and to protect the rights of each and every citizen, those who are getting the violation, hurting and not incubably properly getting the justice. So we are involving to create through the law. ఇప్పుడు చట్టం ఎక్కడైతే గట్టిగా అమలవుతుందో అక్కడ బాధితుడికి న్యాయం జరుగుతుంది. మానవ హక్కుల కమిషన్ను ఈరోజు ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం సత్వర న్యాయం. ఆ సత్వర న్యాయాన్ని అందజేయడానికి మా దీంట్లోని బాధితులకు తెలియని విషయాలు తెలియజేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి మేము కృషి చేస్తున్నాం. ఈరోజు అనకాపల్లి ఎంతో అభివృద్ధి చెందుతుంది, కానీ సమస్యలు ఎన్నో ఉన్నాయి. అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అలాగే సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఏ గ్రామంలో ఏ పట్టణంలో చూసిన సమస్యలు ఏవైతే ఉన్నాయో జీవించే హక్కుకు భంగం కలిగించే సమస్యని మేము పరిష్కరిస్తాం. రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2వ తేదీకి 10 ఏళ్లు పూర్తవుతోందని ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ కెఎస్ చలం అన్నారు. ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా లేనప్పటికీ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని పొందుపరిచారన్నారు. ఈ ప్రాంతాల్లో 80% పైగా వెనుకబడిన జనాభా ఉన్నారన్నారు. వారి జీవితాల్లో మార్పు రాలేదని, ఈ ప్రాంతం దోపిడీకి గురికావడంతో ప్రజలు వలసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖకు వ్యాపారులు, టూరిస్టులు 1,72 లక్షల మంది వలస వచ్చారని చెప్పారు. అయితే ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయించిన నిధులు ఎక్కడ ఖర్చు చేశారనే విషయం ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. 2014లో చేసిన చట్టం అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి చేసినటువంటి చట్టంలో 46(3)లో కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నాము, ఇవ్వాలి అని పేర్కొన్నారు.
అది విశాఖపట్నం జిల్లాకి డబ్బు వచ్చిందని, దాన్ని ఖర్చు పెట్టలేదని, తర్వాత మురిగిపోయిందని, తర్వాత క్లెయిమ్ చేయలేదని రకరకాల పేర్లుగా చెప్పారు. తర్వాత మొత్తం మర్చిపోయారు. అన్ని రాజకీయ పార్టీలు మర్చిపోయాయి, కేంద్ర ప్రభుత్వం మర్చిపోయింది. కానీ ఉత్తరాంధ్రకి ఇవ్వాల్సినటువంటి ఈ ప్రత్యేక ప్యాకేజీ గురించి మళ్ళీ ఈ ఉత్తరాంధ్ర ప్రజలైనా చెప్పాలి, లేకపోతే రాజకీయ పార్టీలైనా చెప్పాలి. మీకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తుందో లేదో అది మీరు చూసి అది రాజకీయంగా నిర్ణయించాల్సింది. ఉత్తరాంధ్రకి రావాల్సినటువంటిది, ఎందుకంటే చట్టంలో ఉంది, ప్రత్యేక హోదా ఎక్కడా లేదు. ఇది చట్టంలో ఉన్నటువంటి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర ప్రత్యేక హోదా. అది ఉత్తరాంధ్రకు రావాల్సినటువంటి పెదగంజాడ సిద్ధేశ్వరం కొండపై కొలువైన దుర్గమ్మ ఆలయ పుష్కరోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ధర్మకర్త భవానీ తెలిపారు. 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆలయ శిఖరానికి భక్తుల స్వహస్తాలతో అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. అదే రోజు భారీ ఎత్తున అన్న సమారాధన ఉంటుందని చెప్పారు. మహిమానిత్య దేవత కళ్యాణగౌడ బ్రహ్మాండ నాయక సిద్ధేశ్వరం గిరిపై వేంచేస్తున్న శ్రీ విజయ గణపతి సహిత మహాజ్ఞాన సరస్వతి సమేత శ్రీ శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి 12వ వార్షికోత్సవం ఈరోజు 18/3/2021 నుండి 23/2024 బుధవారం వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు విజయ గణపతి స్వామివారికి విశేష పంచామృత అభిషేకములు, అలాగే బుధవారం నాడు నేటికి పుష్కరం అవుతుంది కాబట్టి బుధవారం నాడు పాల్గొన శుద్ధ ఏకాదశి సందర్భంగా శిఖరానికి వివిధ రకాల పరిమళ ద్రవ్యాలతో శిఖరానికి భక్తులు స్వహస్తాలతో అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు అన్నసమారాధన కార్యక్రమం కూడా ఉంది. భక్తులు ఆనమందు కూడా ఈ ప్రతి పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని మరి కోరుచు. హెడ్లైన్స్ మరోసారి. విశాఖ జిల్లాలో 10th పరీక్షలు ప్రారంభం. పలు కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర. నెల రోజుల పాటు జనంలోనే ఉంటారన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం. గంగవరం పోర్టు కాలుష్యంపై గళమెత్తిన కార్మిక సంఘాలు. పాతగాజువాక కూడలలో నిరసన ప్రదర్శన. తిరుమలలో సందడి చేసిన హీరోయిన్ అనన్య. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డ అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.